ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఏమాత్రం ఆలోచించకుండా నా ముందు ఉన్న ఈ ఓం గుర్తుని తాకు బిడ్డ. ఇక నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇప్పుడే ఈ క్షణమే ఇస్తాను. శ్రద్ధగా విను బిడ్డ, అస్సలు వదులుకోవద్దు. ఇది కేవలం నీకోసం మాత్రమే, విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కసారి ఈ ఓం గుర్తుని తాకమ్మా. నీ మనసులో ఏ ప్రశ్న అయితే మెదులుతుందో దానికి సమాధానం స్వయంగా నీ సాయి మాటల్లో తెలుసుకో. నీ బాబా ఏం చెప్పినా సరే నీ జీవితం బాగుండడం కోసమే కదా బిడ్డ. ఇక నువ్వు సంతోషంగా ఉండాలి అంటే వెంటనే ఈ ఓంని తాకమ్మా. నీ మనసులో ఉన్న ఏ ప్రశ్న అయినా సరే, ఎలాంటి గందరగోళాన్నైనా నేను క్షణంలో తుడిచేసి నీకు మంచి సమాధానం ఇస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను బిడ్డ. ఇక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకమ్మా. నీ బాబా ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ మంచి సందేశాన్ని శ్రద్ధగా వినుబిడ్డ. తల్లి, ఒక్కసారి నన్ను మనసులో తలుచుకొని ఈ ఓంని తాకుబిడ్డ. ఇక ఈ సందేశాన్ని మనసు పెట్టి 2 నిమిషాలు విను. ఇప్పుడు నీ మనసులో ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయని నీ సాయికి బాగా తెలుసు. కాబట్టి అందుకే ఈరోజు నీకు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చాను బిడ్డ. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ బాబా నీ కోసం ఏం చెప్పబోతున్నారో తెలుసుకో తల్లి. అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే నీ సాయి మాటలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని తెలుసుకో. నీకు అర్థమవుతుందా? అలానే కొన్ని రోజులుగా నీ మనసేమీ బాలేదు కదా. అందుకే బిడ్డ, ఇది జాగ్రత్తగా మనసు పెట్టి నువ్వు విను. అన్నీ నీకు అర్థమవుతాయి. నీ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టే ఈ సందేశాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు ఇప్పుడు నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుందమ్మా. నేను ఏ సందేశాన్ని, ఏ మాటలు నీకు అందించినా సరే అవి నీ భవిష్యత్తుకు పునాదిలాగా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలానే నీకు నీ బాబా ఇచ్చే సందేశం ఈ విధంగా చెబుతాను, విను. నమ్మి నీ సాయి మాటలను ఆచరించావు అంటే అంతా కూడా నీకు మంచిగా ఉంటుంది బిడ్డ. మరి ఈ విధమైన ఈ మంచి సందేశం ఏంటో విను బిడ్డ. ప్రతిరోజు కూడా నీకు ఎందుకు తెలియపరుచుతున్నానో నీకు అర్థమవుతుందమ్మా. నువ్వు ఇప్పుడు ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో అసలు ఏం చేయాలో అర్థం కాక మనసంతా కూడా కలవరపోతుంది కదా. అలాంటి సమయంలో నీ సాయి సందేశాలు, సాయి మాటలు నీకు మంచిగా ఉంటాయి బిడ్డ. నీకు పాజిటివ్గా ఉంటుంది. అలానే నీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ బాబా ఈ సంఘటనని ఈ సందేశం ద్వారా వినిపిస్తున్నాను. మనసు కాస్త కుదుట పడుతుంది కదా. నీ సాయి మాటలు వింటూ ఉంటే కాస్త మనసు తేలిక పడుతుంది కదా. ఇక నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నిన్ను బాధ పెట్టినా సరే, అయినా నీ కంటిలో కన్నీళ్ళు దిగమింగుకొని అలానే ఓర్పుతో, సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ పిల్లల కోసంగా భావించి ముందుకు వెళ్తున్నావు. నీ బంధం నీకు ఏమాత్రం కూడా విలువ అనేది అస్సలు ఇవ్వడం లేదు కదా. నిన్ను ఏ విషయంలో కూడా కనీసం అస్సలు గౌరవించడం లేదు కదా. ఇదే కదా నీ బాధ. ఎప్పటికప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ తాను చేసే పనులు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే కదమ్మా నీ మనసులో ఉన్న బాధ కూడా. ఇక నీకు మాత్రం ఎవ్వరూ కూడా ఎదురుగా ఉంటే, నీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కూడా విలువ ఇవ్వడం లేదు. నువ్వు సర్దుకుపోతూ వస్తున్నావు. నా కుటుంబం అనుకొని అన్నీ కూడా నీకు నువ్వే నచ్చ చెప్పుకుంటున్నావు. నీ బిడ్డల కోసమే. ఎప్పుడైనా కానీ బిడ్డ, నీ బిడ్డల కోసం నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకోలేదు. ఇలా చాలాసార్లు అనుకున్నావు. ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు బిడ్డ. ఒకరి కోసం నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలానే ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదమ్మా. ఒకరి యొక్క సంతోషం కోసం నీ ఆనందాన్ని చంపుకోవడం నిజంగా
అసలైనటువంటి జీవితం అనేది కాదు. నిజంగా చెప్తున్నాను విను బిడ్డ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీ ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో రకాలుగా నీ బిడ్డల కోసం జీవించడమే కాకుండా వారి సంతోషమే నా సంతోషం అని చెప్పి నీ చిన్న చిన్న ఆనందాలను కూడా చంపేసుకుంటున్నావు. అన్నీ వారే అనుకుంటున్నావు. వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఎన్నో రకాల అవమానాలు పడ్డావు. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడలేదు. నువ్వు కేవలం వారి కోసమే బ్రతుకుతూ ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నావు. ఎక్కడెక్కడ నీ ఎదుగుదలను, పురోగతిని నువ్వు పూర్తిగా ఆపేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూసుకుంటూ నలుగురి ఎదుట కూడా నువ్వు తక్కువగా అయిపోతున్నావు. ఎందుకమ్మా ఇలా అందరిలో చులకన అయిపోతున్నావు చెప్పు? ఎప్పుడైనా కానీ ఆలోచించావా? చూడు బిడ్డ, ఈ జన్మ కేవలం నీకోసం మాత్రమే. నువ్వు పుట్టింది ఎన్నో రకాల జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషిగా మానవ రూపాన్ని ఎత్తావు. ఈ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మనిషికి ఒక జన్మ యొక్క పూర్తి సార్థకతను ఎప్పుడు పొందుతారో తెలుసా? వారి యొక్క మనస్ఫూర్తిగా వారి జీవితాన్ని అనుభవించకపోతే భగవంతుడు కేవలం జన్మనిచ్చినా కూడా అనవసరంగా ఈ జన్మను వృధా చేసుకున్నానే అనే బాధ నిన్ను పీడిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడూ నీ జీవితాన్ని కానివ్వకు. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్లో నువ్వు తెలివైన దానివైతే ఖచ్చితంగా ఈ ఆంతర్యం ఏంటో తెలుసుకొని జాగ్రత్త పడతావు. నేను చెప్పేదంతా కూడా నీకోసమే బిడ్డ. ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నోసార్లు నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు, ప్రశ్నిస్తూ ఉన్నావు. బాబా, నా బంధం అనేది ఇలా ఉంటుంది, అలా అంటున్నారు, నేను చెప్పినట్లు అస్సలు వినడం లేదు, అన్నిట్లో నేనే సర్దుకుపోతున్నాను, జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటున్నాను బాబా, అయినా కూడా ఎప్పుడు నేను అక్కడికక్కడే నాకు నిరాశ మిగులుతుంది తప్ప ఆశ అనేది రావడం లేదు. నేను చెప్పినటువంటి ఈ మాటలను నా బంధం అస్సలు పట్టించుకోవడం లేదు, విలువ ఇవ్వడం లేదు. నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారో, అసలు దేనికి ఈ పిల్లలు నేను కన్నానో ఏమీ అర్థం కావడం లేదు బాబా. ఈ బాధలు ఎందుకు బాబా? నా జీవితం ఏంటి ఇలా ఉంది? నన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తున్నావు కదా, అవన్నీ నాకు వినిపిస్తున్నాయి బిడ్డ. కొంతమంది అయితే నా బిడ్డలు నా బంధం కోసం చాలా బాధపడుతున్నారు. దురలవాట్లను అనిపించు బాబా, నా బంధాన్ని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతుంది. అసలు వారి యొక్క మనసు ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించానో బాబా, నా ఆశ అనేది అంతా కూడా నిరాశగా మిగిలిపోయింది. ఇక నా బిడ్డలు గొప్ప స్థాయికి రారేమో అని చెప్పి నువ్వు రోజూ బాధపడుతున్నావు కదా. నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. కొంతమంది ఆరోగ్యం బాలేదు బాబా అని, లేదంటే బంధానికి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేలా చేయండి అని కొంతమంది అడుగుతుంటారు. ఇక వారి వారి బంధాల కోసం వారి తపన వాళ్ళు చేసేటువంటి వ్యాపారం బాగా కలిసి రావాలని కొంతమంది అడుగుతారు. ఇక కొంతమంది అయితే మేము ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే చాలు బాబా, ఏ అనారోగ్యాన్ని కూడా దరిచేరనివ్వకుండా సంతోషంగా ఉండేలా చేయి తండ్రి, ఒకరి కింద మేము చెయ్యి చాచేటువంటి పరిస్థితి మాకు తీసుకురావద్దు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా రకరకాల ప్రశ్నలు నా బిడ్డలందరూ నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉంటారు. ఎంతోమంది నా బిడ్డలు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా అడిగిన తర్వాత ఇక్కడ మీరు తప్పకుండా మీరు కోరింది జరుగుతుంది బిడ్డ. ఇక నీ విషయానికి వస్తే అసలు ఏ మాత్రం కూడా ఏ కోరిక కోరడం లేదు. అసలు నీ గురించి నువ్వు ఆలోచించడం లేదు. అసలు ఏ కోరిక అడగడం కూడా లేదు. చూడు బిడ్డ, నువ్వు దేనికి పుట్టావు అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నా బంధం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి ఇలా అంటున్నావే తప్ప ఇంకొక ఆలోచన అనేది నీకు లేకుండా పోతుంది. అసలు నువ్వేంటి? నీ యొక్క ఎదుగుదల ఏంటి? అలానే అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు? ఏ పని చేస్తే నలుగురిలో విలువ పెరుగుతుంది? ఎందుకు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా నీ బంధం గురించి బంధమే అంటూ ఆలోచిస్తూ మనస్తాపం చెందుతూ వస్తున్నావు చెప్పు? నా కోసం కాకుండా ఎప్పుడు ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలానే నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావమ్మా. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? లేదు కదా, ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ప్రశ్న మీద ప్రశ్న నన్ను వేస్తూనే ఉన్నావు. చూడు బిడ్డ, నీ బంధం గురించే కదా అడిగావు. నీ బంధం బాగుంటేనే కదా నువ్వు బాగుంటావు.
ఇదే కదా అడుగుతున్నావు. అసలు ఇది చాలా పెద్ద తప్పు అని నేను అనను. కానీ చూడు తల్లి, ఎవరైనా కానీ నీ యొక్క శ్రద్ధ అనేది మొదట నీ మీద ఉంచుకోవాలి. ఎప్పుడైనా కానీ తల్లికైనా తన బిడ్డకు కావాల్సింది. కాబట్టి బిడ్డ, నువ్వు సరిగా ఉంటేనే బిడ్డలు కూడా చక్కగా ఉంటారు. అందుకే నేను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి చెబుతున్నానమ్మా, నువ్వు కూడా బాగుండాలని చెప్పి మంచిగా ఉండు. నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అలా కాకుండా ఎప్పుడు అశాంతిగా ఉంటున్నావు. నువ్వు ఇలా ఉంటే ఆ భగవంతుడు మాత్రం చూస్తూ ఉంటాడా? నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. చూడు తల్లి, ముందు నీ మీద దృష్టిని పెట్టుకో. ఇంకా నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకో. సమయానికి తింటూ మంచిగా నిద్రిస్తూ ఆరోగ్యంగా ఉండు. అలానే నీ గురించి నువ్వు ఆలోచించుకొని, ఇక నాకు ఎలాంటి దిగులు లేదమ్మా, నన్ను నేను తప్పకుండా చక్కగా నిన్ను నేను చూసుకునే బాధ్యత నీ తండ్రిగా నాది కదా బిడ్డ. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. నీ బంధము, నీ పిల్లలు నీకు అవసరమే. కానీ నిన్ను కూడా నువ్వు పట్టించుకోవాలి కదమ్మా. నిన్ను అలా వదిలేసుకుంటే ఎలా? నిన్ను కూడా కొంచెం పట్టించుకో బిడ్డ. టైంకి తింటూ మంచిగా ఉండు. ఎంతసేపు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళేమైపోతారో వీళ్ళేమైపోతారో అని చెప్పి ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఇదే కదా నీ మనసులో తిరుగుతూ ఉన్న ప్రశ్న. బాబా వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటున్నారే తప్ప నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించావా తల్లి? తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తన పిల్లల గురించి ఆలోచిస్తారు. అందుకే నేను కూడా నీ తండ్రి స్థానంలో ఉండి ప్రతి క్షణం నీ గురించే, నా బిడ్డ బాగుండాలనే తాపత్రయపడుతూ ఉన్నాను. నువ్వు బాగుంటేనే నీ కుటుంబం కూడా బాగుంటుంది అని నువ్వు మర్చిపోతున్నావమ్మా. ఎందుకు నువ్వు అలా మర్చిపోతున్నావు చెప్పు? నీ కుటుంబం నువ్వు బాగుంటేనే కదా అందరూ కూడా సంతోషంగా ఉండి ప్రశాంతంగా ఉండగలరు. కాబట్టి ఇక నుంచైనా నీ మీద నువ్వు దృష్టి పెట్టు. నీ కుటుంబంని వదిలేయమని నేను చెప్పడం లేదు, నిన్ను కూడా పట్టించుకోమని చెప్తున్నానమ్మా. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. నీ మనసులో ఉన్న అలజడి కాస్త తగ్గింది అని అనుకుంటున్నాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది అని నేను ఆశిస్తున్నాను బిడ్డ. నీ బాబా ఏం చేసినా ఏం చెప్పినా కూడా అంతా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.